అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్టి ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషేదం పాండ్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. జోరుగైన జెండా వందనాలు, చేతులెత్తి పెట్టిరు దండాలు. ఆంధ్రాల షాలైంది ఫ్రీ బస్సు, అప్పుడే రోడ్లైనాయి ఫుల్ రష్షు. స్వాతంత్ర సమరయోధులకు సన్మానం, కొండా సురేఖకైంది అవమానం. దేశం మొత్తం 3 రంగుల జెండాలతోని మురిసిపోయింది. భారతీయ పౌరులు తిరంగ పథకానికి చేతులెత్తి సెల్యూట్ కొట్టిండ్రు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట మీద 3 రంగుల జెండాను ఎగరేసిండు. తర్వాత దేశ ప్రజలకు మేలు జరిగేటట్టు ఏం చేయబోతున్నాడో చెప్పిండు. ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे. सामान्य मानवी की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे. बहुत बड़ी सुविधा बढ़ेगी. हमारे एमएसएमई, हमारे लघु उद्यमी, इनको बहुत बड़ा लाभ मिलेगा. జిఎస్టీని తగ్గించబోతున్నాడట ప్రధానమంత్రి మోడీ సారు. దీపావళి నుంచి నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ అనేది ఓటు తీసుకొస్తారట. దాంతో జనం మీద పన్నుల భారం తగ్గుతుందట. అది జనాలకు డబుల్ బొనాన్సా అవుతుందట. మరి చూడాలి మోడీ సార్ చెప్పినట్టు అన్ని రేట్లు తగ్గుతాయా అనేది. ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోట మీద 3 రంగుల జెండా ఎగరేసిండు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఎట్లా మేలు చేసిందో చెప్పిండు. పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం అందించాం. జూన్ 16న ప్రారంభించి కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశాం. రాష్ట్రంలోని 70,11,184 మంది రైతులకు ఈ సహాయాన్ని అందించాం. రైతు భరోసా కింద అందరికి పైసలు వేసిందట సర్కారు. మరి ఎన్నేళ్ళు వేసిండ్రు? కొత్తగా కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి వేసిండ్రా, ఏమన్నా ఎగ్గొట్టిండ్రా అనేది ఇక వాళ్ళకే తెలియాలి. ఇటుపక్క బీఆర్ఎస్ పార్టీ లీడర్లు తెలంగాణ భవన్ లో 3 రంగుల జెండా ఎత్తి సెల్యూట్ పెట్టిండ్రు. తర్వాత కేటీఆర్ మాట్లాడుకుంటా పరాయి పెత్తనం వద్దని మనం పోరాడి తెలంగాణను సాధించుకున్నాము. ఎందుకంటే స్వాతంత్రం అంటే కేవలం ఒక స్వతంత్రంగా అడ్మినిస్టర్ చేసుకునే అధికారమే కాదు, ఆత్మగౌరవంతో బతికే ఒక పరిస్థితి, ఆర్థిక స్వావలంబనతో బతికే ఒక పరిస్థితి. అట్లాంటి పరిస్థితిని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం 2014లో తెలంగాణ సాధించుకోవడం ద్వారా మనం అర్జించుకుంటే ఈరోజు పూర్తి భిన్నంగా దానికి పరాయి వాళ్ళ పాలన పోయింది, ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది అనే విధంగా ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తూ ఉన్నది. పెద్దలు జయశంకర్ గారు ఒకసారి కాదు కొన్ని వేల సార్లు చెప్పారు, స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు ఏనాటికైనా శ్రీరామ రక్ష. సాధించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి, ఆ స్వతంత్రంగా బతికే తెలంగాణలో ఆత్మగౌరవంతో బతకాలి. ఆత్మగౌరవంతోనే కాదు పేదలు ఆర్థిక స్వావలంబన సాధించాలి అంటే ఖచ్చితంగా స్వీయ రాజకీయ అస్తిత్వ శక్తి అయిన బీఆర్ఎస్, దాని నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వమే మన రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే మాటను మీ అందరికి కూడా గుర్తు చేస్తూ హరీష్ రావు సారు సిద్దిపేటలో జెండా ఎగరేసిండు. బీజేపీ పార్టీలు పార్టీ ఆఫీస్ లో 30 జెండా ఎగరేసి సెల్యూట్ కొట్టిండ్రు. ఎమ్మెల్సీ కవిత ఈసారి జాగృతి పార్టీ ఆఫీసులనే జెండా ఎగరేసింది, తెలంగాణ భవన్ కు రాలేదు. ఇట్లా దేశంలో 15 ఆగస్టును పండుగ లెక్క జరుపుకున్నారు. ఇన్ని రోజులు మన తెలంగాణలోనే ఫ్రీ బస్ పథకం పెట్టిరని ఆంధ్ర ఆడపిల్లలంతా నారాజులు ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏ రంది లేదు పోన్రి. ఎందుకంటారా, ఇవాళ ఏంది 15 ఆగస్టు. మరి ఇవాళ ఆడోళ్లకు ఫ్రీ బస్ పథకం అమలు చేస్తా అని మాట ఇచ్చిండు కదా చంద్రాల్ సారు. అన్నట్టే షాల్ చేసిరు చూడుర్రి. త్రిమూర్తులు ముగ్గురు ఒక్కతాన్నే దర్శనం ఇచ్చారు కదా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ముగ్గురు ఒకటే బస్ ఎక్కి మంచిగా అమ్మలక్కలతో ముచ్చట పెట్టుకుంటా ఇవాళ సంది ఏం రంది పడకురి, 7 గంటల ఆడికి ఫ్రీ బస్ ఎక్కురు అనుకుంటా ఆ మాట ముచ్చట పెట్టి రాడోళ్ళతో. ఇక ముగ్గురు ఒకటే బస్సుల దర్శనం ఇచ్చే వరకు దారి పొడవున మంగళహారతులతోని అమ్మలక్కలంతా స్వాగతాలు పలికిరు. సరే ఇక ఈడి దాకా అంత మంచిగానే ఉంది, సంబురంగానే ఉంది. ఏదన్నా పని చేస్తే కీడేయించాలి మేలేయించాలి అంటారు కదా. ఇగో గిడ్దిక్కు చూడు అస్సలు సినిమా.
పోతున్న బస్సుల వల్ల వెనుక మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యి పబ్లిక్ అంతా మస్తు తిప్పల పడ్డారు. అంతేకాదు ట్రాఫిక్ లో అంబులెన్స్ కూడా ఇరికిపోయింది పాపం. మరి ఎంతసేపటిగా ట్రాఫిక్ క్లియర్ అయిందో గానీ ఫస్ట్ రోజే ఈ వీడియోలు మొత్తం గిరికలు కొట్టి నెగిటివిటీ ఖాతాను తెరిచినాయి. ఇది జాలనట్టు ఇంకో దిక్కు వీళ్ళకి సెక్యూరిటీ ఇయ్యనికే గన్ మ్యాన్లు బస్సులతో సమానంగా ఉరుకుతున్న ఫోటోలు వీడియోలు అయితే చేతులు షేర్లు చేస్తుంది ప్రతిపక్షం. ఇక రేపటి నుంచి బస్సులు సాలక సీట్లు దొరకక బస్ స్టాప్లలో ఆపక ఆడోళ్ళు షిగలు పట్టుకొని కొట్టుకునుడు, బస్సు సిబ్బంది మీద దాడి చేసుడు, మగోళ్ళ కష్టాలు ఎన్ని చూడాలను చెప్పుకుందాం అవి కూడా మెల్లగా. త్యాగాలు మా చరిత్ర భోగాలు మీ చరిత్ర అని గోరెటి ఎంకన్న పాట పాడినట్టు స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఆనాటి యోధులు గట్టిగానే అడిగిండ్రు మంత్రి కొండా సురేఖను. 15 ఆగస్టుకు అప్పటి వీరులను సన్మానించిండ్రు హన్మకొండల. బ్రిటిష్ ఓన్తోని దేశం కోసం కొట్లాడిన వాళ్ళు ఆ కార్యానికి వచ్చిండ్రు. సన్మానాలు చేసే ముందు వాళ్ళ కష్టాలు మంత్రి కొండా సురేఖకు చెప్పుకుంటా అంటే ఏం జరిగిందో చూడండి. ఈ రకంగా స్వతంత్ర సమరయోధుల్ని గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కలిసి శాలువతో పూలమాలతో సత్కరిస్తున్నారు, అభినందిస్తున్నారు. నాటి స్వతంత్ర పోరాట ఇన్నరా మేమేమో కష్టపడ్డాం మీరేమో అనుభవిస్తారా, మాది త్యాగం అయితే మీది భోగం అవుతున్నది అన్నట్టు మాట్లాడింది. పాపం ఏదో స్వతంత్ర సమరయోధులకు ఇవ్వాల్సింది ఏమి ఇస్తలేదో సర్కారు, లేకుంటే ఇంకేదైనా తక్లీఫ్ అవుతున్నదో తెలియదు కానీ కాగితాలు పట్టుకుని వచ్చి మంత్రి మేడంకి చెప్పిండు. కాగితాలు కలెక్టర్ ఆఫీస్లకు ఇచ్చిండు. ఇన్ని రోజులు బాగానే ఇబ్బందులు పడ్డట్టున్నది పెద్ద మనిషి. అందుకే మెడల దండేస్తుంటే మీద శాల్వ కప్పుతుంటే మాది కష్టం మీది సుఖం అవుతున్నదని కడుపులున్న కోపాన్ని ఎల్లగక్కిండు. కలెక్టర్ అపాయింట్మెంట్ ఇస్తలేడట, కోర్టు తీర్పు ఉన్నదని చెప్పినా పట్టించుకుంటలేడట. దేశానికి స్వాతంత్రం తెచ్చిన మా పరిస్థితే గిట్లుంటే ఇంకా సామాన్య జనం గత ఎట్లున్నదో అర్థమవుతున్నది అన్నట్టు తిట్టినంత పనిచేసిండ్రు ప్రతాప్ రెడ్డి అనే ఈ స్వాతంత్ర సమరయోధుడు. పాపం కొండా సురేఖ ఏం మాట్లాడక నవ్వుకుంటేనే సన్మానం చేసింది. కాంగ్రెస్ పార్టీల కోవట్టులకు కొదవలేనట్టున్నది. ఏ లీడర్ ప్రెస్ మీట్ పెట్టినా మా పార్టీలో కోవట్టులు ఉన్నారు, మా పార్టీలో కోవట్టులు ఉన్నారని ఒకటే మొత్తుకుంటారు. మరి ఆ కోవట్టులు అనేటోళ్ళు ఉన్నారా లేరా, లేకపోతే ఆ కోవట్టులే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటోళ్ళ అనేది ఏం అర్థమైతలేదట కాంగ్రెస్ పార్టీలకు. ఆగో గదే కోవట్ల ముచ్చట ముంగటేసుకొని చెప్తున్నాడు మాజీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సాబు. తాను ఏమంటుండో సరే నుండి. ఒకడో ఇద్దరు ఇప్పుడు మా దాంట్లో కూడా ఉన్నదిగా కోవట్లు. మీరే కాదు మైనంపల్లి హనుమంతరావు కూడా గదే మాట అన్నాడు. ఆ కోవట్టులు ఈ కోవట్టులు ఇద్దరు ఒకటేనా లేకుంటే వేరువేరా, వాళ్ళు ఎవరో జరంత వాసన వచ్చినట్టన్నా చెప్పరాదే జగ్గారెడ్డి అన్న. బీజేపీ ఆపరేషన్ కోవట్లు ఒకడు వెళ్తాడు, గఫలతలు వెళ్తాడు, ఏం చేద్దాం మళ్ళా. బీజేపీ ఆపరేషన్ కోవట్ అంటే ఎవరని అంటున్నాడో కొద్ది కూడా అర్థమై చస్తలేదు. ఏదన్నా సందో క్లూనో హింటో గుంటో ఉంటే చెప్పుండ్రే సారు. ఇట్లనే నువ్వు అన్న కర్ణాకర్ కూడా వెళ్ళాడు, ఆడేదో డైరెక్షన్ స్క్రిప్ట్ వచ్చినట్టుంది చదువురా, నీకు ఏదైనా ప్యాకేజ్ వస్తుందని అని ఉంటాడు. పై నుంచి ప్యాకేజ్ వస్తే స్క్రిప్ట్ చదువుతున్నాడు అంటే కొంపదీసి గడికి బయటకు వచ్చి మాట్లాడే రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల కోసం తను మునిగిపోతా గానీ నష్టం జరగని అంటుండు. మంత్రి పదవి కోసం పాపం బాగానే దాంట్లాడుతున్నాడు. బీజేపీ పార్టీ స్క్రిప్ట్ చదువుతున్నాడని ఎట్లా చెప్తున్నారు జగ్గారెడ్డి సార్? ఓహో ఇంతకు ముందు బీజేపీ పార్టీలకు పోయొచ్చినందుకు అట్లా అంటున్నావా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కంట్లే కారం తీరైతున్నాడని పార్టీనే కాదు సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఎత్తిపొడు మాటలు నెత్తికి సొట్లు పెడుతున్నాడని అందుకే మీరు కూడా రంగంలోకి దిగిండ్రా. ఇంతకు మీరు అనేది రాజగోపాల్ రెడ్డినేనా లేకపోతే ఇంకెవరినన్నా? హాలీవుడ్ బాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తిరిగా పేరు చెప్పకుండా రాజమౌళి తిరిగా సస్పెన్స్ పెడితే ఎట్లా సారా అని అంటారు తెలంగాణ జనాలు ఇది విన్నాక. చూసారానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.